చాలా లే ఆఫ్స్ అవుతున్నాయి. రావాలి అంటేనే భయం వేస్తుంది. ఆ కంపెనీ తీసేశారు, 40 మెంబర్స్ తీసారు, 400 మెంబర్స్ తీసేశారు అని అంటున్నారు. జస్ట్ 1 month ago TCS అఫీషియల్ గా అనౌన్స్ చేసింది 12,000 మెంబర్స్. అన్అఫీషియల్ గా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. వై ద లే ఆఫ్స్ ఆర్ హ్యాపెనింగ్? బికాస్ ఏఐ రావడం వల్లనే మెయిన్ రీప్లేస్ అవుతున్నారు అని మనకి బయట చాలా ఉంది టాక్. ఏఐ వచ్చింది, ఇట్స్ న్యూ టెక్నాలజీ. నువ్వు అంతే ఏఐకి భయపడుతూ ఉంటే యూఆర్ పార్ట్ ఆఫ్ లే ఆఫ్స్. ప్రజెంట్ మార్కెట్ లోపట్లో ఎక్కువ జాబ్స్ దేనిపైన ఉన్నాయో అది నేర్చుకుంటూ దాంట్లో ఏఐ టెక్నాలజీస్ ఇంటిగ్రేట్ చేసుకుంటా వెళ్ళండి. బికాస్ ఎవ్రీ కంపెనీ ఈజ్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఏఐ. ఓల్డెన్ డేస్లో మన రెజ్యూమ్ లోపట్లో మైక్రోసాఫ్ట్ ఎంఎస్ వర్డ్, పీపీటీ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, లైనక్స్ ఎట్లా పెట్టుకుంటామో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రెజ్యూమ్ లోపట్లో హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మనీషా. మనకి చాలా డౌట్స్ ఉన్నాయి కదా సాఫ్ట్వేర్ లోకి రావాలి అని అంటే. ఫ్రెషర్స్, ఇప్పుడే కంప్లీట్ అయిన బీటెక్ పర్సన్స్, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, కెరియర్ గ్యాప్ పర్సన్స్, ప్రతి ఒక్కరికి ఉన్న మేజర్ డౌట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాలా వద్దా. చాలా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ప్రతి మన మొత్తానికి ఉన్న డౌట్. సో దాని క్లారిటీ కోసమే ఇప్పుడు మనం ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్ అయిన మిస్టర్ ప్రవీణ్ సార్తో మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ఇంటర్వ్యూ తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇది మనకి సాఫ్ట్వేర్ ఇప్పుడు బెటరా కాదా అన్న ఈ డైనమా అనేది మనకు కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఓకే, హలో సార్. యా, ఐఎమ్ మనీషా. కెన్ యూ ప్లీజ్ టెల్ యువర్ సెల్ఫ్? So this is Praveen and I'm having close to 18 plus years of IT industry experience. Okay. I work for many MNC companies. And currently I'm working in one of the product based company as a technical manager and a solution architect, especially into the cloud and DevOps platform. Nice. ఇప్పుడు చాలా మందికి ఉన్న మేజర్ డౌటే కదా, ఈ సాఫ్ట్వేర్స్ ఉండొచ్చా లేదా, అసలు చాలా లే ఆఫ్స్ అవుతున్నాయి. మెయిన్లీ స్టూడెంట్స్ కి ఇప్పుడు బీటెక్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, ఏం చేయాలి ఇదే డౌట్ ఉంది. అసలు ఐటీలోకి రావచ్చు అంటారా? మీరు ఆల్రెడీ ఉన్నారు, మీకు ఒక ఎక్స్పర్ట్ ఆల్రెడీ 18 years అంటున్నారు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. సో నేను ఇచ్చే సజెషన్ ఒకటే అండి. ఐ విల్ గివ్ యూ ద సింపుల్ ఎగ్జాంపుల్. లైక్ మన ఫాదర్స్ డేస్ అప్పుడు బ్యాంకింగ్ డొమైన్ సెక్టర్ ఎలా ఉండేది. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా బ్యాంక్ లో ఏదైనా వర్క్ ఉంది, ఏదైనా స్టేట్మెంట్ అప్డేట్ చేయాలి, మనీ డిపాజిట్ చేయాలి, డ్రా చేయాలి అంటే అవర్ ఫాదర్స్ యూస్ టు స్పెండ్ ద హోల్ డే బ్యాంక్ లోనే. సో అన్ని మాన్యువల్ రికార్డ్స్. బట్ నవడేస్ సింపుల్, ఇట్ ఈస్ ఇన్ your mobile. So money transfer avagane statement is getting update. 1 year statement కావాలన్నా సరే సింపుల్ గా మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. How easy it is because of the software, because of the applications. Who develop these applications? Software engineers. So ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత IT ఇండస్ట్రీ లోపట్లో there is lot of scope. బట్ నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే వీ హ్యావ్ టు అప్ స్కిల్ అవర్ సెల్ఫ్. ట్రెండ్ కి తగ్గట్టుగా, మార్కెట్ కి తగ్గట్టుగా మనం అప్ స్కిల్ అవుతూ ఉండాలి. దెన్ ఈజీలీ వీ కెన్ సస్టైన్ ఇన్ ద మార్కెట్. బట్ లే ఆఫ్స్ అవుతున్నాయి కదా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. సో మనం రావాలి అంటేనే భయం వేస్తుంది. ఆ కంపెనీ తీసేశారు, 40 మెంబర్స్ తీసారు, 400 మెంబర్స్ తీసేశారు అని అంటున్నారు. ఇంకా ఎలా మనకి అంత ధైర్యం వస్తుంది? సో మీరు ఇంకా హండ్రెడ్స్లోనే ఉన్నారు. జస్ట్ 1 month ago TCS అఫీషియల్ గా అనౌన్స్ చేసింది 12,000 మెంబర్స్. అన్అఫీషియల్ గా ఎంతమంది ఉన్నారో మనకు కూడా తెలియదు, రైట్? సో యుఎస్ లోపట్లో సో రిసెషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఇండియా లోపట్లో కూడా చాలా నడుస్తూ ఉంది. సో వై ద లే ఆఫ్స్ ఆర్ హ్యాపెనింగ్? బికాస్ ద ఫస్ట్ థింగ్ ఈస్ మేబీ ఇట్స్ ఎ పర్ఫార్మెన్స్. సెకండ్ థింగ్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్ బట్ విత్ ట్రెడిషనల్ టెక్నాలజీస్, ఓల్డ్ టెక్నాలజీల మీద పనిచేయడం. సో మీరు బాగా పనిచేసినా సరే పాత ఓల్డ్ టెక్నాలజీలో పనిచేస్తే యూఆర్ వేస్ట్ ఆఫ్ ఇట్. సో మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. So when I started my career, I started as a monitoring engineer. NOC team అంటారు, 24/7 కాల్ సపోర్ట్ అలా ఉండేది. సో I upskill myself and నెక్స్ట్ కంపెనీకి వెళ్ళేటప్పుడు as a server admin కింద. Then I learned the cloud technologies. I work for multi-cloud and DevOps. Now I settle as a solution architect. So I upskill myself, so I don't have any fear about the job. సో లే ఆఫ్స్ అవుతున్నాయి అని అంటే మీన్స్ దర్ ఇస్ ఓన్లీ 2 problems. One problem is you are working in a traditional technologies. The other problem is you are not upskill yourself. లేదంటే పర్ఫార్మెన్స్. ఏఐ రావడం వల్లనే మెయిన్ రీప్లేస్ అవుతున్నారు అని మనకి బయట చాలా ఉంది టాక్. దాని గురించి మీరేమనుకుంటున్నారు? మీ జాబ్కి ఏం ప్రాబ్లం రాలేదు? అలా ఏం లేదమ్మా. సో ఏ టెక్నాలజీ వచ్చినా అని దానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది.
సో కంప్లీట్గా మనం నెగిటివ్ తీసుకోవడానికి ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 2019 లోపట్లో కరోనా వచ్చింది, రైట్? యా. మంచి హ్యాపీగా ఇంట్లో టైం స్పెండ్ చేసినాం అందరం. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్ లైక్ ఎనీథింగ్ 2 years, ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్. సో ఆఫ్టర్ 10th వరకు మా పేరెంట్స్ తోటి నేను ఉన్నాను. 10th తర్వాత హాస్టల్స్ అని, ఎడ్యుకేషన్స్ అని కంప్లీట్లీ పేరెంట్స్ దగ్గర నుంచి దూరం ఉన్నాం. బికాస్ ఆఫ్ ద కరోనా 2 years ఐ గాట్ ఎ ఛాన్స్ టు స్పెండ్ ద టైమ్ విత్ మై ఫ్యామిలీ, మా పేరెంట్స్ తోటి. సో బట్ కరోనా వచ్చినప్పుడు అందరికి అలా లేదు. సో దెర్ ఇస్ అ గుడ్ థింగ్స్ హ్యాపెన్ అండ్ ద బ్యాడ్ థింగ్స్ ఆల్సో హ్యాపెండ్. అండ్ కరోనా వచ్చినప్పుడు ఎవరైతే భయపడ్డారో ఎక్కువ, భయాన్ని ఇంకో భయం చంపేస్తుంది అన్నట్లు. సో వి లూజ్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ విత్ ద ఫియర్. కొంతమంది ఫియర్ని తట్టుకొని బయటకు వచ్చిన వాళ్ళు కొంచెం అలా ఇలా హాస్పిటల్లోకి ఎంచి ఇంటికి వచ్చి మళ్ళీ ప్రాణాలు ఇచ్చేసుకున్నారు. అండ్ ఎవరైతే డేర్గా ఉన్నారో మార్కెట్లో తిరిగి డబ్బు కూడా అదే విధంగా సంపాదించారు కరోనాలో. సేమ్ థింగ్ ఐ విల్ అప్లై హియర్. ఏఐ వచ్చింది, ఇట్స్ ఎ న్యూ టెక్నాలజీ. ఇఫ్ సంబడి ఫియర్ అబౌట్ ద ఏఐ, అరే ఏఐ వస్తుంది మన జాబ్ ఉంటుందా పోతుందా అంటే, ఇఫ్ యూ లర్న్ ఏఐ వితౌట్ ఫియర్, నేర్చుకున్నావు అంటే కిందనో మీదనో నువ్వు కూడా సస్టైన్ అయిపోతావు. ఇఫ్ యూ నాట్ ఫియర్ ఎనీథింగ్ అబౌట్ ద ఏఐ టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీ వస్తుందా హ్యాపీగా నేర్చుకుందాం ముందటికి వెళ్తాము అని అంటే యూ విల్ బి ఇన్ రాకెట్ సైన్స్ గుడ్ పొజిషన్లో ఉంటావు. నువ్వు అంతే ఏఐకి భయపడుతూ ఉంటే ఆబ్వియస్లీ యు ఆర్ పార్ట్ ఆఫ్ లాస్ ఆఫ్ లే ఆఫ్స్. సో ఏఐ టెక్నాలజీ ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది. దాని యొక్క రిజల్యూషన్ ఎలా ఉంటుంది అనేది ఆఫ్టర్ 5 years బయటికి వస్తుంది. ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్స్గా ఏం చూపెట్టదు. బట్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ కరోనా ఎట్లయితే మన పార్ట్ ఆఫ్ లైఫ్ ఉందో ఏఐ కూడా మన పార్ట్ ఆఫ్ లైఫ్ వస్తుంది యాజ్ ఐటీ ఇంజనీర్లో, ఐటీ ఇండస్ట్రీలో. సో మీరు కరెంట్ ఉన్న టెక్నాలజీ పైన మార్కెట్లో ఏది నేర్చుకుంటే మీకు జాబ్ ఈజీగా రాగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ క్లౌడ్ అండ్ డెవాప్స్, ఫుల్ స్టాక్ జావా, ఫుల్ స్టాక్ పైథాన్, సో డేటా సైన్స్, ఏఐ, ఇవన్నీ టెక్నాలజీ కూడా నేర్చుకోవాల్సిందే. ప్రజెంట్ మార్కెట్ లోపట్లో ఎక్కువ జాబ్స్ దేనిపైన ఉన్నాయో అది నేర్చుకుంటూ దాంట్లో ఏఐ టెక్నాలజీస్ని ఇంటిగ్రేట్ చేసుకుంటా వెళ్ళండి. బికాస్ ఎవ్రీ కంపెనీ ఈజ్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఏఐ, నాట్ యాక్చువల్లీ యూటిలైజింగ్. ప్రజెంట్ ఇంకా ఆటోమేషన్, డెవాప్స్, ఈ ఆటోమేషన్ చేస్తుంది. బట్ నోబడీ యూజింగ్ ద యాక్చువల్ ఏఐ టెక్నాలజీస్. చాలా తక్కువ, హార్డ్లీ 5% ఇన్ ద మార్కెట్ లోపట్లో. 100%లో 95% ఆఫ్ ద పీపుల్ స్టిల్ దే విత్ ద ఆటోమేషన్ టెక్నాలజీస్, నాట్ విత్ ద ఏఐ టెక్నాలజీస్. But everybody trying to inject the AI in their projects. Everybody doing the experiment. Everybody trying to learn. అంటే ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని యొక్క యూజ్ ఏంటి, ఎంత ప్రొడక్టివ్గా మనం వాడుకోగలుగుతున్నాము అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు. సో ఆ ఎక్స్పర్ట్స్ వదిలేద్దాం ఇప్పుడైతే. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఏఐ రూల్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇట్ విల్ ఆఫ్టర్ 3 years or 4 years. బట్ కంప్లీట్గా ఏఐ రూల్ చేస్తుంది అన్నది ఏం లేదు. సో మీ టెక్నాలజీ మీకు ఉంటుంది, దాంట్లో ఏఐ స్కిల్స్ను వాడుకొని మనం అప్గ్రేడ్ అవుతాం, అప్ స్కిల్ అవుతాం, అంతే. ఓకే, అదే ఇప్పుడు మరి మనకి ఇప్పుడు ఫ్రెషర్స్ వస్తున్నారు, వాళ్ళు తీసుకోవచ్చు అంటారా మరి డెవాప్స్? ఆబ్వియస్లీగా సి మార్కెట్ ఈస్ దేర్. మార్కెట్లో ఏం బూమ్ నడుస్తుంది, లైక్ బిఫోర్ 2000 టైం 1990s లోపట్లో సాఫ్ట్వేర్స్ అప్పుడప్పుడు వస్తున్నప్పుడు వీ హ్యావ్ ద ఫిజికల్ డేటా సెంటర్స్. 2000 టైం లోపట్లో వర్చువలైజేషన్ ఇంట్రడ్యూస్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ క్లౌడ్. సో మెనీ ఆఫ్ ద అప్లికేషన్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ఫిజికల్ డేటా సెంటర్స్ టు ది క్లౌడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కాస్ట్ కటింగ్. సో ఆబ్వియస్లీ ఎవరైనా సరే కంపెనీస్ డబ్బులు సేవ్ చేద్దామనే చూసుకుంటారు, రైట్? సో చేసే ప్రాసెస్లో తీసుకోరేమో అని డబ్బులు సేవ్ చేసుకోవడం ఇన్ ద సెన్స్ లైక్ ఇంతకు ముందు అప్లికేషన్ డెవలప్మెంట్ ఎలా ఉండేటివి, మీకు స్విగ్గీ జొమాటో ఎక్కడ కనిపించేదా 2000 టైం లోపట్లో? సో స్విగ్గీ జొమాటో వి యూజింగ్ ఫ్రమ్ ద పాస్ట్ ఓన్లీ 5 to 6 years నుంచే గట్టిగా వాడుతున్నాం. లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్. సో మనకు ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి పెరిగిపోయినాయి, డిజిటలైజేషన్ అయిపోతుంది మొత్తం కంప్లీట్గా. సో దానికి తగ్గట్టుగానే అప్లికేషన్స్ పెరుగుతాయి, దానికి తగ్గట్టుగానే బ్యాక్ ఎండ్లో ఇంజనీర్స్ పెరుగుతారు. సో కాకపోతే ఏంటి,
దానికి కావాల్సిన హార్డ్వేర్ కాస్ట్ అనేది తగ్గించుకుంటూ వచ్చారు. సో కాబట్టి నెక్స్ట్ 10 years వరకు క్లౌడ్కి రీప్లేస్మెంట్ లేదండి. దెర్ ఈస్ నో రీప్లేస్మెంట్ ఫర్ క్లౌడ్. సో స్పెషల్గా అంటే ఇంకా చెప్పాలి అని అంటే ఐటీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ఇంజనీర్కి బేసిక్ క్లౌడ్ ఫండమెంటల్స్ వచ్చి ఉండాలి. ఓకే. ఓల్డెన్ డేస్లో మన రెజ్యూమ్ లోపట్లో మైక్రోసాఫ్ట్ ఎంఎస్ వర్డ్, పీపీటీ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, లైనక్స్ ఎట్లా పెట్టుకుంటామో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రెజ్యూమ్ లోపట్లో క్లౌడ్ అని పెట్టుకోవాల్సిందే. ఐదర్ యూ కెన్ గో విత్ అజూర్, AWS, GCP, బట్ ఎనీ క్లౌడ్ టెక్నాలజీ ఈజ్ మ్యాండేటరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెక్నాలజీ యు ఆర్ వర్కింగ్. మీరు క్లౌడ్ పైన పనిచేస్తున్నాను కాదు, ఫుల్ స్టాక్ డెవలపర్ అయినా సరే, పైథాన్ డెవలపర్ అయినా సరే, డేటా సైన్స్ AI అయినా సరే, సో క్లౌడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ ఫండమెంటల్ లాంగ్వేజ్ ఫర్ ఎనీవన్. ఓకే. మరి ఇప్పుడు ఈ క్లౌడ్లో దీనిగా కోడింగ్ అలా ఎక్సెట్రా చాలా ఉంటుందా, టఫ్ ఉంటుందా? అంటే ఈ ఫ్యూచర్ బూమ్ అంటే చాలా టఫ్ ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి అదే డౌట్ ఉంటుంది కదా. సో అది మేనేజ్ చేయగలరా లైక్ డిగ్రీ స్టూడెంట్స్? సో ఐ కేమ్ ఫ్రమ్ ద డిగ్రీ బ్యాక్గ్రౌండ్, BSc అండి. ఓకే. సో I started my career as a NOC team, monitoring team. కంప్లీట్గా నాన్ కోడింగ్, అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చాను, ఆపరేషన్స్ నుంచి వచ్చాను. సో మల్టీ క్లౌడ్ అండ్ డెవాప్స్ నిజం చెప్పాలంటే ఇట్స్ అ సింపుల్ నాన్ కోడింగ్ టెక్నాలజీ. స్క్రిప్టింగ్ ఉంటుంది కొంతవరకు, ఓకే. సో విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. సో మన ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మోడిఫికేషన్ చేసుకోవాలి. అండ్ నవేడేస్ ChatGPT అండ్ Copilot, చాలా AI టూల్స్ ఉన్నాయి. మీరు స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు. మీ రిక్వైర్మెంట్ ప్రాపర్గా ఇస్తే మీకు కావాల్సిన స్క్రిప్ట్ స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది. కాపీ పేస్ట్ చేసుకొని మన ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఆ మోడిఫికేషన్ చేసుకోవడం కూడా మనకు రాదు అని అంటే యు ఆర్ అన్ఫిట్ ఫర్ IT ఫస్ట్. సో ఎవరైనా సరే లైక్ ఫ్రెషర్సే కావచ్చు, నాన్ టెక్నికల్గా చాలామంది పనిచేస్తున్నారు. నౌ ఇఫ్ దే వాంటెడ్ టు ప్లాన్ టు మూవ్ ఇన్ టు ది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేదు అని అంటే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ, ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయీస్ చాలామంది పాపం బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ రీజన్స్ దే టుక్ ద బ్రేక్స్, దే వాంటెడ్ టు రీస్టార్ట్ దేర్ కెరియర్ ఇన్ ద IT ఇండస్ట్రీ. సో నాకు తెలిసినంత మటుకు మల్టీ క్లౌడ్ అండ్ డెవాప్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అంటే సింపుల్గా స్టార్ట్ చేసి ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. జస్ట్ 4 months మంది కాదు అని అనుకుంటే సరిపోతుంది. ఓకే. అయితే కెరియర్ గ్యాప్ పర్సన్స్ అవి కూడా తీసుకోవచ్చు. యా, ఆబ్వియస్లీ ఎవరైనా ట్రై చేయొచ్చు. లైక్ డైలీ 2 to 3 hours టైం, 4 months కన్సిస్టెన్సీగా మీరు మెయింటైన్ చేయగలిగితే ఈజీలీ యూ కెన్ క్రాక్ ద జాబ్. ఓకే. మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టార్టింగ్ యాజ్ ఎ ఫ్రెషర్గా కావచ్చు, కెరియర్ గ్యాప్ పర్సన్కి కావచ్చు, ప్యాకేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? గుడ్ క్వశ్చన్. చాలామంది అడిగేది ఏంటి అంటే ఫస్ట్ ప్యాకేజ్. ఎప్పుడైనా సరే డబ్బుల ఎంబట మనం పడ్డామనుకోండి, మన గ్రోత్ అక్కడనే స్టాప్ అయిపోతుంది. టెక్నాలజీ పైన పడండి, డబ్బులు ఆటోమేటిక్గా మీ ఎంబట వస్తాయి, రైట్? సో ఐ విల్ టెల్ యూ ద థియరీ. సో లైక్ ఇనీషియల్ చాలామంది ఫ్రెషర్స్ ఇంత ప్యాకేజ్ వస్తూనే వెళ్తాను, అంత ప్యాకేజ్ వస్తూనే వెళ్తాను, ఆ టెక్నాలజీ వస్తూనే వెళ్తాను, ఈ టెక్నాలజీ వస్తూనే వెళ్తాను, ఈ లొకేషన్ వస్తూనే వెళ్తాను, ఆ లొకేషన్ వస్తూనే వెళ్తాను, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ లోపట్లో వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం లేదు ఫస్ట్. సో డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. ఫస్ట్ 2 years ఏ ఆపర్చునిటీ, లక్ష్మీదేవి ఒకటేసారి వచ్చి డోర్ తగ్గుతుంది, మళ్ళీ మళ్ళీ రాదు, రైట్? సో అదృష్టం వచ్చినప్పుడు గ్రాబ్ ఇట్. ఫ్రెషర్స్కి ఏ కంపెనీ అయినా సరే వాళ్ళ కంపెనీ నామ్స్ ప్రకారంగా ప్యాకేజెస్ ఇస్తాయి. కొన్ని కంపెనీస్ 4 lakhs, కొన్ని కంపెనీస్ 6 lakhs, కొన్ని కంపెనీస్ 8 to 12 lakhs. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ విచ్ యూఆర్ సెలెక్టింగ్. అండ్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా నేను ఈ టెక్నాలజీయే చేస్తాను, ఆ టెక్నాలజీ చేస్తాను అన్న రూల్ ఏం లేదు. వానికి ఏ ప్రాజెక్ట్లో అవసరం ఉందో ఆ ప్రాజెక్ట్స్ లోపల డిప్లాయ్ చేస్తారు. సో బేస్డ్ అపాన్ ద బాండ్ కావచ్చు, లేకపోతే మినిమం 2 years 3 years ఆ కంపెనీలో పనిచేసిన తర్వాత మీకు నచ్చిన టెక్నాలజీ నేర్చుకొని దెన్ యూ కెన్ ట్యూన్ యువర్ కెరియర్.
Think about after 3 years about the money or about the path or about the technology or any other thing. ఫస్ట్ వచ్చేసరికి మనం ఐటీ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలి. అంటే టెక్నాలజీ ఒక్కటి వస్తే సరిపోతుందా ఐటీకి? చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఇది. సో ఎస్పెషల్లీ ఫర్ ఫ్రెషర్స్ ప్రాక్టీస్ అద్భుతంగా చేస్తారు, మంచిగా చదువుకుంటారు, ఎగ్జామ్ లోపట్లో 100కి 90 మార్క్స్ వస్తాయి. ఓకే. బట్ ఇక్కడ పక్కన కూర్చుని పెట్టుకొని ఏదైనా అడిగితే నోట్లోకించి ఒక్క మాట కూడా బయట పెట్టారు. ఈవెన్ దే విల్ నాట్ టెల్ అబౌట్ ద సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఐ యూస్ టు గో మెనీ కాలేజెస్ ఫర్ ఇంటర్వ్యూ ద పీపుల్. ఐ ఎంకరేజ్ లైక్ ఎనీథింగ్. సో మార్కెట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు అమ్ముకోలేకపోతే వేస్ట్, యువర్ అన్ఫిట్. సో నీ గురించి నీకే తెలియకపోతే ఇంటర్వ్యూ చేసినా నాకే తెలుస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ. బట్ ఆ తెలవడం కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. అది ఎలా వస్తుంది అంటే, ఐ కేమ్ ఫ్రమ్ ద తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఇస్ ఇట్? కంప్లీట్గా ఈవెన్ డిగ్రీ ఎగ్జామ్స్ కూడా తెలుగులో రాస్తాను నేను. ఐఎమ్ వర్కింగ్ ఇన్ యాజ్ అ మేనేజర్. సో సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రాక్టీస్. టెక్నాలజీ ఎంత మంచి ప్రాక్టీస్ చేస్తున్నారో కమ్యూనికేషన్స్ కూడా మీరు అంత మంచిగా ప్రాక్టీస్ చేయాలి. సో డైలీ ఒక 15 minutes సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకోవడం కానీ, మీ ఫ్రెండ్స్ ఒక 4 members కూర్చొని ఒక గ్రూప్ డిస్కషన్స్ లాగా పెట్టుకోవడం కానీ, ఒక టాపిక్ని తీసుకొని ఆ టాపిక్ పైన మీరు ఒక 1 minute మాట్లాడగలిగే కెపాసిటీ ఉందా? అండ్ ఎప్పుడైనా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు మీకు ఏమైనా ఫియర్ వస్తుందా? ఆ ఫియర్ పోవడానికి ఏంటి, మీ ఫ్రెండ్స్ని కాల్ షెడ్యూల్ చేయమండి, మాక్ ఇంటర్వ్యూస్, హెల్ప్ ఈచ్ అదర్ లైక్ ఏ గేమ్స్. సో అట్లా మనం డెవలప్ చేసుకుంటే ఇట్ వోంట్ టేక్ మచ్ టైం అండి. హార్డ్లీ 2 months 3 months లోపట్లో అటు టెక్నాలజీ నేర్చుకుంటాం, ఇటు పక్క కమ్యూనికేషన్స్ బిల్డ్ చేసుకుంటాం. ఈజీలీ దే కెన్ క్రాక్ ద జాబ్స్. గ్రేట్. అండ్ నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటారు, మరి వాళ్ళకి ఇది సూటబుల్గా ఉంటుందా? నాన్ ఐటీ అయినా సరే, కెరియర్ గ్యాప్ ఉన్నా సరే, ఫ్రెషర్ అయినా సరే, ఐటీఏ కాదండి, మీరు ఏ జాబ్ చేద్దాం అనుకున్నా సరే 6 months కన్సిస్టెన్స్గా నేర్చుకుంటే ఏదైనా క్రాక్ చేయొచ్చు. ఓకే. ఎనీ టెక్నాలజీ, ఇఫ్ యూ వాంటెడ్ టు లర్న్ ఎనీ టెక్నాలజీ ఫర్ 6 months బేర్ చేయండి, 6 months కష్టపడండి, రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోండి, ఈజీలీ కెన్ క్రాక్. కాకపోతే మళ్ళీ ఇందులో ఫ్రెషర్గా కన్సిడర్ అవుతారు కదా, సో దానివల్ల లేదండి. మార్కెట్లో, ఐటీ మార్కెట్ లోపట్లో మల్టీ క్లౌడ్ అండ్ డెవాప్స్ పైన కూడా చాలా ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ ఉన్నాయి. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. సో ఈవెన్ నేను పనిచేస్తున్న కంపెనీ లోపట్లో కూడా 40% ఈజ్ ద ఫ్రెషర్స్, 60% ఈజ్ ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. వీ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ లేదు అనడానికి లేదు, బికాస్ ఇంకా 50% ఆఫ్ ద మార్కెట్ ఫిజికల్ డేటా సెంటర్స్లోనే ఉంది. అది మైగ్రేట్ అవ్వాలి అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ ద మార్కెట్. ఓకే, యా. అయితే మొత్తానికి ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి రావచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదంటారు. ప్రాబ్లం అనుకుంటే ప్రాబ్లం ఉంటుంది ఆల్వేస్. ప్రాబ్లం లేదు అని అనుకుంటే ప్రాబ్లం ఉండదు. సో ఎప్పుడైనా సరే మన గుండె కొట్టుకుంటుంది అని అంటే వేవ్స్ కిందికి మీదకి ఉంటేనే మనం బ్రతుకుతున్నాం, రైట్? అదే సింగిల్ లైన్లో ఉంటే తీసుకెళ్ళిపోతారు మనని. సో ప్రాబ్లమ్స్ ప్రతి ఏరియాలో ఉంటాయి, ప్రతి జోన్లో ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి. మనం వీటిని ఎదుర్కొని ముందటికి వెళ్తే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. సో ప్రాబ్లం లేదు అన్న కాన్సెప్ట్ ఎక్కడా ఉండదు, కానీ ప్రాబ్లం ఉంటేనే సొల్యూషన్ దొరుకుతుంది మీకు. ఓకే. సో సొల్యూషన్ లేని ప్రాబ్లం ప్రపంచంలో ఎక్కడా లేదు. సో ప్రాబ్లం ఉంది అంటే దానికి సొల్యూషన్ ఉంది. ఓకే. సో దాన్ని ఎట్లా క్రాక్ చేయాలనేది మనం ఆలోచించాలి, అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. కానీ చాలామందికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఆ డైనమాలోనే చాలా మంత్స్ అనేది ఫస్ట్ వేస్ట్ చేస్తున్నారు. మీరేమన్నా చెప్పగలరా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు కిక్ అవ్వగలరు అని? నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, మీకు స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ తెలిస్తేనే మీరు ఏ పని అయినా సరే ప్రాపర్గా చేయగలుగుతారు. ఈ వర్క్ ఇక్కడ ఉంది అని అంటేనే మీరు దాన్ని, ఆ వర్క్ని ఎంత ఎఫిషియెంట్గా కంప్లీట్ చేయాలనో మీరు చెప్పగలుగుతారు. సో ఈ స్పెషల్లీ ఫ్రెషర్స్ కావచ్చు, ఇప్పుడిప్పుడు ఐటీకి ఎంటర్ అవుతున్న వాళ్ళు, నాన్ టెక్నికల్ నుంచి టెక్నికల్కి మూవ్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఒక్కళ్ళు ఒక రకంగా చెప్తూ ఉంటారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నేర్చుకోవడం అనేది తెలియదు.
సో డైరెక్ట్ డాకర్స్ క్యూబర్నెటీస్ నేర్చుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమైపోతుంది, ఒక వారం 10 రోజులు వింటారు, దాని తర్వాత చాలా టఫ్ అనిపిస్తుంది, వదిలేస్తారు మధ్యలో. సో అలా కాకుండా ప్రాపర్ రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోండి. ఇఫ్ యూఆర్ టార్గెటింగ్ ఫర్ 3 months, ఈ 3 months లోపట్లో డైరెక్ట్గా చదవడం స్టార్ట్ చేయకుండా ఒక 3-4 days అనాలిసిస్, ఎక్కడి నుంచి నేను స్టార్ట్ చేయాలా, వాట్ ఈజ్ యువర్ స్టార్ట్ పాయింట్, ఏ టాపిక్కి మనకి ఎన్ని రోజులు టైం పడుతుంది, ఫస్ట్ ఆ ఫ్లాగ్ డిఫైన్ చేసుకోవాలి. సో మల్టీ క్లౌడ్ అండ్ డెవాప్స్ కేసులో తీసుకుందాం. ఐల్ గివ్ ది ఎగ్జాంపుల్. సో పర్ఫెక్ట్గా 4 months డైలీ 2 hours ఇవ్వగలిగితే యూ కెన్ బికమ్ ఏ మల్టీ క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. ఓకే. ఫస్ట్ మంత్ సింపుల్గా అజ్యూర్ అండ్ టెరాఫామ్. సో థియరిటికల్గా కాకుండా మంచిగా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోండి. సెకండ్ మంత్ యూ కెన్ స్టార్ట్ విత్ ద అజ్యూర్ డెవాప్స్, రైటింగ్ ద CI/CD పైప్లైన్స్, YAML పైప్. సో ఫస్ట్ మంత్లో నేర్చుకున్న అజ్యూర్ టెరాఫామ్ని సెకండ్ మంత్లో నేర్చుకున్న అజ్యూర్ డెవాప్స్లో CI/CD పైప్లైన్కి ఇంటిగ్రేట్ చేయండి. దెన్ యాక్చువల్లీ మీకు తెలుస్తుంది మల్టీ క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ ఎంత ఇంపార్టెన్స్ ఇన్ ద ఇండస్ట్రీస్, ఓకే, ఆటోమేషన్ ఎట్లా జరుగుతుందని. నెక్స్ట్ థర్డ్ మంత్ లోపట్లో యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ డాకర్స్ అండ్ క్యూబర్నెటీస్. అప్పటికే మీరు మంచిగా అజ్యూర్ అండ్ టెరాఫామ్, అజ్యూర్ డెవాప్స్ ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటున్నారు కాబట్టి క్లౌడ్ టెక్నాలజీస్ ఆల్రెడీ మీకు అలవాటు అయిపోతాయి. సో డాకర్స్ అండ్ క్యూబర్నెటీస్. ఫోర్త్ మంత్ లోపట్లో AWS నేర్చుకోండి. అలా అక్కడ ఆల్రెడీ అజ్యూర్ నేర్చుకున్నారు కాబట్టి AWS నేర్చుకోవడం ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అట్ ద సేమ్ టైం స్టార్ట్ బిల్డింగ్ రెజ్యూమే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్యారలల్గా అన్నిటినీ నేర్చుకుంటా వెళ్ళండి. అలా ఒక డిజైన్ గీసుకొని ఒక గోల్ పెట్టుకొని టిక్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే వీ కెన్ అచీవ్ ఇట్. ఇలా కాకుండా నాన్ సింక్లో నేర్చుకుంటే మనకు కూడా నాన్ సింక్లో ఉంటాం. బట్ ఇప్పుడు అంతా నేర్చుకుంటారు పర్ఫెక్ట్, ఇంటర్వ్యూస్కి వెళ్తారు, సెలెక్ట్ గారు, అలా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, కానీ ఎలా అసలు జాబ్ రీచ్ అయ్యేది? మంచిదే కదా, ఎన్ని ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ అయితే అంత మంచిదే, బికాస్ అంత మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం, రైట్? ఎస్. సో మీరు ఎన్ని ఫెయిల్యూర్ అవుతున్నారు అని అంటే మీరు నెక్స్ట్ వచ్చే కష్టాలని అంత ఈజీగా మీరు తట్టుకోగలుగుతారు. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే మీకు జాబ్ వచ్చింది అనుకోండి, కష్టం వాల్యూ ఏం తెలుస్తుంది మీకు, రైట్? సో అలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వబోతే కొత్త కొత్త ఏం అడుగుతున్నారు ఇంటర్వ్యూ అప్పట్లో, క్వశ్చన్స్ ఎలా పడుతున్నాయి, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ సరిపోతలేదా మార్కెట్కి, ఇంకా ఏం చదువుకోవాలి అన్న నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. దట్ విల్ కమ్ ఓన్లీ వెన్ యూఆర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్. సో నాకు తెలిస్తే ఇంటర్వ్యూస్ సక్సెస్ అయితే కాదు, ఫెయిల్ అయితే ఆనందపడండి. సో సక్సెస్ ఆల్వేస్ వస్తుంది కంటిన్యూస్గా మనం ట్రై చేస్తే. ఒకళ్ళకి ఫస్ట్ ఇంటర్వ్యూ, ఒకళ్ళకి 4th ఇంటర్వ్యూ, ఒకళ్ళకి 8th ఇంటర్వ్యూ, ఒకళ్ళకి 11th ఇంటర్వ్యూ పడుతుంది. ఇట్స్ ఫైన్. బట్ గజనీ మహమ్మద్ దండయాత్ర చేసినట్లుగా దండయాత్ర చేస్తూనే ఉండాలి టిల్ వి గెట్ ఎ జాబ్. కాకపోతే చాలా మందికి ఏంటి అని అంటే నేర్చుకుంటారు, ఇంటర్వ్యూకి వెళ్తారు, రావట్లేదు అని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు. ఈ రోజు ఇంటర్వ్యూ పోయి వచ్చినాము అనగానే ఇంటికి రాగానే మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఒక పేపర్ పెన్ను పట్టుకొని పీస్ ఆఫ్ మైండ్ తోటి అసలు ఇంటర్వ్యూ ఈరోజు ఏం జరిగింది, ఏం క్వశ్చన్స్ అడిగారు, నేను ఏ విధంగా చెప్పినాను, నేను చెప్పిన ఆన్సర్స్ ప్రాపర్గా చెప్పినా లేదా అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేదంటే భయపడుతూ చెప్పినా చెప్పలేకపోయినా మీరు అనాలిసిస్ చేసుకోండి. రిజల్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో మనం చేసిన మిస్టేక్స్ని నెక్స్ట్ ఇంటర్వ్యూలో చేయొద్దు. గుడ్. అండ్ మేజర్లీ పాయింట్స్ ఏమున్నాయంటే పర్సన్కి టెక్నాలజీ వస్తుంది కానీ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు. అది మేజర్లీ స్టూడెంట్స్ దగ్గరే ఉంటుంది. ఆ ఫియర్నెస్ పోవాలంటే ఏం చేయాలి అసలు స్టూడెంట్? ఇప్పుడంటే ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇన్ని కంపెనీస్ ఉన్నాయి. సో టెక్నాలజీతో పాటుగా HR ట్రైనింగ్స్, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్స్, సెల్ఫ్ ఇంట్రడక్షన్, మోటివేషన్, కాన్ఫిడెంట్ బిల్డ్, ఇవన్నీ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. బట్ థింక్ అబౌట్ 10 years ago,
15-20 years ago. అప్పుడు ఏం ట్రైనింగ్స్ ఉన్నాయండి? నథింగ్. ఈవెన్ యూట్యూబ్ కూడా లేదు చూసి నేర్చుకుందాం అంటే. ఎగ్జాక్ట్లీ. వి ఆల్ కేమ్ ఫ్రమ్ మోస్ట్లీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. అప్పుడు మాకు ఎవరు నేర్పింది? మరి ఫెయిల్యూర్సే మాకు నేర్పినాయి. 4 ఇంటర్వ్యూలు అటెండ్ అవుతే అప్పుడు తెలుస్తుంది. సో అప్పుడు ఎట్లా ప్రాక్టీస్ చేసుకున్నాం? ఈవెన్ కెమెరా ఫోన్లు కూడా లేవు. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అని అంటే నడుచుకుంటూ 10 కిలోమీటర్లు కూడా పోతుంది. సో ఇప్పుడు మార్కెట్ లోపట్లో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సింపుల్గా రోజు లేచి మనం ఎట్లయితే బ్రష్ చేస్తామో దానికంటే ముందు ఒక 2 minutes మీ గురించి మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో రికార్డ్ చేసుకోండి. మీ వీడియో మీకు నచ్చింది అని అంటే ఎదుటోళ్ళకి నచ్చుతుంది. సో డైలీ ఒక 15 days 1 month ప్రాక్టీస్ చేయండి. డైలీ ఓన్లీ 2 questions పెట్టుకోండి. క్వశ్చన్ మీరే అడుక్కోండి, ఆన్సర్ మీరే చెప్పండి. మీ ఆన్సర్ మీకు వచ్చింది అంటే మీరు చెప్పగలుగుతున్నారు అని అంటే బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెంట్. సో మనం ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మీ కాన్ఫిడెంట్ లెవెల్, మీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ ఒక 40% 50% మీరు చెప్పగలిగితే మిగతా క్వశ్చన్స్ అన్నీ తత్త అన్నా సరే మేనేజ్ చేయొచ్చు. బట్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఏం జరుగుతుందంటే మీ దగ్గర మీకు అద్భుతంగా వచ్చిన క్వశ్చన్స్ని కూడా చెప్పేటప్పుడు భయపడుతున్నారు. సో రాని క్వశ్చన్ల పరిస్థితి ఏంటి మరి? అందుకోసమే ఇంటర్వ్యూస్ అనేది ఫెయిల్ అవుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి వెరీ గుడ్ ఇన్ అజ్యూర్ క్లౌడ్, దాని మీద ఏ క్వశ్చన్ అడిగినా సరే చెప్పే విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అలా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీరు టెరాఫామ్లో కొంచెం బ్యాక్వర్డ్ ఉన్నా సరే ఇక్కడ మంచిగా పర్ఫామ్ చేశారు కాబట్టి అక్కడ కొంచెం అటు ఇటుగా మేనేజ్ చేసేయచ్చు. సో ట్రై టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఓకే సార్, గుడ్. బట్ మనకి సెల్ఫ్ అనేది ఎంతసేపు చెప్పాలి ఈ ఇంటర్వ్యూలో? ప్రతి ఒక్కరు చాలా భయపడిపోతారు ఫస్ట్ సెల్ఫ్కే. అది ఎంత టైం లిమిట్లో చెప్తే బాగుంటుంది అంటారు? సో వెన్ ఐఎమ్ టేకింగ్ ద ఇంటర్వ్యూస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని ఒక్క రోజులో దగ్గర క్లోజ్ టు 100 ఇంటర్వ్యూస్ కూడా తీసుకునే రోజులు. ఒక్కొక్కరు రెజ్యూమేని తీసుకొని వస్తారు, అదొక పెద్ద భగవద్గీత రామాయణం లాగా ఉంటుంది, 10 పేజీలు. రైట్. సో నాకున్న టైంకి నీ హిస్టరీ మొత్తం చదువుకుంటా కూర్చోవాలన్నా, ఇంటర్వ్యూ చేయాలన్నా, లేకపోతే ఏంటి క్రిస్టల్ అండ్ క్లియర్ ఒక్క 2 పేపర్ లోపట్లో నీ గురించి చెప్పాలి. ఇట్ విల్ బి ఈజీ ఫర్ ప్యానల్. అండ్ వెన్ యు ఆర్ గివింగ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయిందనుకోండి, జస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం చేసినావు నాకేం అవసరం. సో యు ఆర్ కమింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. నా కంపెనీకి నువ్వు ఏ విధంగా యూజ్ అవుతావు అనేది నేను చూసుకుంటాను. జస్ట్ టెల్ యువర్ నేమ్, దాని తర్వాత ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, దాని తర్వాత మెయిన్ నీ ప్రైమరీ స్కిల్స్, నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. హార్డ్లీ 1 to 2 minutes, డోంట్ టేక్ మోర్ దెన్ టైం. ఓకే. ఫ్రెషర్స్ ఏం చేయాలి? దే డోంట్ హ్యావ్ ఎనీ రియల్ టైమ్ ఎక్స్పర్ట్స్ ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ కదా. టెల్ యువర్ సెల్ఫ్ వాట్ యూ ఫాదర్ విల్ డూ, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. కాలేజ్ డేస్లో ఉన్న అందరు స్టూడెంట్ కంటే నువ్వు స్పెషల్ ఎందుకు? సో హౌ యూ విల్ అట్రాక్ట్. నలుగురిలో నారాయణ అంటే ఎవరు తీసుకోడు. సో హౌ యు ఆర్ అట్రాక్టింగ్ ద ఇంటర్వ్యూయర్. సార్ నేను ఇది నా కాలేజ్లో ఏ కాంపిటీషన్ అయినా సరే నేను ముందుండి నడిపిస్తాను, ఐఎమ్ లైక్ ఏ లీడర్. సో ఇట్లాంటి బజ్ వర్డ్స్ వాడి నేను మా కాలేజ్లో ఈ ప్రాజెక్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ చేశాను. సో దెర్ ఆర్ క్లోజ్ టు 6 members ఇన్ ద టీమ్, ఐఎమ్ లీడింగ్ దట్ ఎంటైర్ టీమ్. సో ఈ ప్రాజెక్ట్ అవుట్కమ్ ఇలా వచ్చింది. సో టేక్ 2 minutes అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్, దెన్ హీ విల్ అట్రాక్ట్. ఆఫ్టర్ దట్ చాలామంది చేస్తున్న మిస్టేక్స్, ఫ్రెషర్స్ బీటెక్ అయిపోయే వరకు మంచిగా తడిగుడ్డేసుకొని పడుకుంటారు. దే విల్ నాట్ లర్న్ ఎనీ టెక్నాలజీ. బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పటి నుంచే, థర్డ్ ఇయర్ ఉన్నప్పటి నుంచే మార్కెట్లో ఎటువంటి టెక్నాలజీస్ ఉన్నాయో, బజ్ వర్డ్స్ ఏమున్నాయో అవి పైన నేర్చుకున్నప్పుడు మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు దీంతో పాటుగా నేను 6 months ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసినాను, ఈ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసినాము అంటే హీ విల్ ఇంప్రెస్. కాలేజ్ అయిపోకముందే ఈ ఇండస్ట్రీ రెడీ ట్రైనింగ్ నాకు తీసుకున్నాడు, దీని మీద ప్రాక్టీస్ అయిపోయింది అని అంటే హీ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. మేబీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు కూడా ఆ టెక్నాలజీ పైన నాలెడ్జ్ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ హీ విల్ ఆస్క్ బేస్డ్ అపాన్ యువర్ రెజ్యూమే. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్ అక్కడ.
ఓకే. ఎందుకంటే ఐఎమ్ ఏ క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. నేను ఇంటర్వ్యూలోకి వెళ్తున్నాను. సో తను డేటా సైన్స్ ఏఐ మీద ట్రైనింగ్ తీసుకుంది. బట్ స్టిల్ ఐ విల్ ఆస్క్ ఆన్ ద క్వశ్చన్స్. ఆ ఆన్సర్స్ నాకు తెలియాలని లేదు, బట్ ఐ విల్ ఆస్క్. ఐ విల్ సీ ద కాన్ఫిడెంట్ లెవెల్స్. ఇన్ కేస్ ఆఫ్ రాకపోతే అనాలిసిస్ ఎట్లా చేస్తుంది, లాజికల్ థింకింగ్ ఎలా ఉంది, బికాస్ ఆఫ్ ఫ్రెషర్స్. అలా థింక్ చేసుకొని పిక్ చేసుకుంటారు రెజ్యూమ్ ఎప్పుడైనా సరే. సో వెన్ యూఆర్ స్పెషల్లీ ఫర్ ఫ్రెషర్స్, వెన్ యూఆర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్, మీ కాన్ఫిడెంట్ లెవెలే మీకు జాబ్ తెస్తుంది. దట్ ఐఎమ్ ప్రిటీ షూర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయని? థ్యాంక్స్. డెవాప్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మోస్ట్లీ జాబ్ దగ్గరికి వెళ్ళేంత వరకు చెప్పేశారు. చాలా క్లారిటీ ఇచ్చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మనం సాఫ్ట్వేర్లోకి వెళ్ళొచ్చు, వెళ్ళే రోడ్ మ్యాప్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, వెళ్ళే దారిలో మనం ఏమేమి ఫేస్ చేయాలి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది క్లారిటీగా మనకి ఇప్పుడు అర్థమైపోయింది. సో మనం ఇప్పుడు మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ కోర్స్లో యాక్టివ్గా హ్యాపీగా వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.